అందరికీ నమస్తే అండి. ఈరోజు హిస్టరీలో జనరల్ స్టడీస్ టాపిక్‌లో ఇండియన్ హిస్టరీ నుంచి గవర్నర్ జనరల్ ఆ టాపిక్ గురించి ఈరోజు పేపర్‌లో భవికలో వచ్చింది. మనం ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ప్రిపేర్ అయ్యేవాళ్ళు హిస్టరీ బుక్ అంతా చదవవసరం లేదండి. మహా అయితే కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్ 2 కలిపి 20 మార్కులకి అట్లా వస్తాయి. సో, 20 మార్కుల కోసం మనం ఇదంతా ప్రిపేర్ అంత అవసరం లేదు. కానీ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రం మనం చూసుకొని వెళ్ళాలి. దాంట్లో హిస్టరీ నుంచి ఒక టాపిక్ ఏందంటే గవర్నర్ జనరల్స్. ఇది చాలా సింపుల్‌గా ఇచ్చాడు. ఎక్కువ చదవకుండా మనకు చాలా సింపుల్‌గా ఇచ్చాడు. ఇక్కడ చూసినట్టయితే అంటే అసలు స్టార్టింగ్ ఇది ఇంట్రడక్షన్ ఇది. ఇదంతా ఇంట్రడక్షన్ అండి. ఇంట్రడక్షన్ ఇచ్చేసాడు. నెక్స్ట్ ఆధునిక భారతదేశం అసలెలా స్టార్ట్ అయింది? ఏంటి? అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ఆధునిక భారతదేశం వాస్కో డి గామా చూపిన మార్గం అనేక మంది పోర్చుగీసు వర్తకులు భారతదేశానికి వచ్చారు. 1503లో ఫ్రాన్సిస్ డి ఆల్మీడా భారతదేశాన్ని పోర్చుగీస్ స్థావరాలకు మొదటి గవర్నర్‌గా నియమితులయ్యారు. అంటే ఈ ఫ్రాన్సిస్ డి ఆల్మీడా ఎవరు? అంటే పోర్చుగీస్ వాడా? గ్రీక్ వాడా? అట్లా అడుగుతా ఉంటాడు. సో, గుర్తుపెట్టుకోండి. గవర్నర్ నియమితులు ఇతడు నీటి విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? బుల్లెట్ పాయింట్లండి ఇవన్నీ. నీటి విధానాన్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరని అడుగుతాడు. ఇయన్నీ ప్రీవియస్ బిట్స్ మీరు చూసినట్లయితే ఇవన్నీ వచ్చినవి. సో, ఈ సాక్షి ఇది మామూలు పేపర్‌లో భవిత పేపర్‌లో ఈరోజు ఈ టాపిక్ వేశాడు. నేను అందుకని దీన్ని మీకు చూపిస్తా ఉన్నాను. ఎందుకంటే రైల్వే వాళ్ళకి ఇది ఈజీగా తక్కువ ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్‌లాగా మీరు చదువుకొని వెళ్ళడానికి ఇది ఉపయోగపడుద్ది. ఓకేనా? ఒకసారి మీరు చూసుకోండి. ఓకేనా? ఆంగ్లేయులు జస్ట్ ఇది. ఈ మంది చదువుకోండి మీరొకసారి. ఈ పేరా జస్ట్ ఓకేనా? నెక్స్ట్ ఇవన్నీ చదువుకోండి. జస్ట్ ఒకసారి చూసుకోండి. చాలా మంచి పాయింట్లండి. ఇది ఓకేనా? నేను జస్ట్ ఇది చేస్తా ఉన్నాను. ఓకేనా? ఇంతవరకు. నెక్స్ట్ ఇంకా గవర్నర్ జనరల్స్ అండి ఇది. గవర్నర్ జనరల్స్ మీరు పాజ్ చేసుకొని ఒకసారి దీన్ని చూడండి. ఎవరు ఏం చేశారు? వారెన్ హేస్టింగ్ ఎవరు ఏం చేశారు? వారెన్ హేస్టింగ్ గురించిది. కార్న్‌వాలిస్ ఏం చేశాడు? సింపుల్‌గా అంటే తక్కువ ప్రిపరేషన్‌లో వెళ్ళిపోయే విధంగా ఇది ఉంది. ఇది అంతా జస్ట్ పాజ్ చేసుకొని జస్ట్ చూడండి మీరు. పాజ్ చేసుకొని మీరు చదువుకోండి. అంటే బుల్లెట్ పాయింట్స్ అందరూ ఇప్పుడు హిస్టరీ బుక్ తీసుకుంటే ఈ గవర్నర్ జనరల్ టాపిక్ మొత్తం కవర్ చేయాలంటే చాలా పేజెస్ ఉంటాయి. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. కానీ మనకి ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి అంత అవసరం లేదు కాబట్టి జస్ట్ ఓకేనా? గవర్నర్ జనరల్ ఎవరెవరు బుల్లెట్ పాయింట్ లాగా ఇచ్చాడో ఇది చూసుకోవచ్చు మీరు. ఓకేనండి. థాంక్ యూ.